దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది శ్రీ సిటీ కుబేరా వెంచర్ అండి. విజయవాడ రైల్వే స్టేషన్ కేవలం 6-7 కిలోమీటర్లో ఉన్న వెంచర్ ఇది. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇదంతా కూడా. దీంట్లో 3 పార్కులు వస్తాయండి. విల్లాలు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. G+2 క్లబ్ హౌస్ వస్తుందండి. పార్కులో ఎమ్యూనిటీస్ వస్తాయండి. అన్నీ కూడా 40 అడుగులు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. చుట్టూరు కూడా ఇళ్ళకి దగ్గరగా ఉన్న వెంచర్ అండి. 47 విల్లాలు కడతామండి. ఆల్రెడీ కొన్ని కట్టాం, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అండి, లారీ వెళ్తుంది కదా అది. లారీలు వెళ్ళేది అది వెస్ట్ బైపాస్ రోడ్ అండి. కేవలం మన వెంచర్కి 50 మీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ లారీలన్నీ కూడా రాజధాని వైపు వెళ్తున్నాయి. ఇది మన వెంచర్లోంచి పాతపాడు కండ్రిగ రోడ్లోకి వెళ్తామండి. ఈ కనిపించే పొలం అంతా కూడా మనం రోడ్ వేస్తాము. జస్ట్ ఒక 1/2 ఎకరం ఉందన్నమాట, అంతే. కండ్రిగ పాతపాడు రోడ్లో కలుపుతామండి. అక్కడ నుంచి కేవలం 50 మీటర్స్ దూరంలోనే మనకి హైవే సర్వీస్ రోడ్ ఉందన్నమాట. ఇక్కడ పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. ఇక్కడ ఇది చిన్నవటిపల్లి నుంచి కాజా వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్ అండి ఇది. ఇక్కడ నుంచి కేవలం మనం 8-9 కిలోమీటర్లోనే క్యాపిటల్లోని వెంకటపాలెం చేరుకోవచ్చు. అది 29 గ్రామాల్లో ఒక గ్రామం అండి అది. ఇది కృష్ణానది బ్రిడ్జ్ 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది 3 కిలోమీటర్ల కృష్ణానది బ్రిడ్జ్ అండి. ఇది సూరాయపాలెం దగ్గర కడుతున్నారు. ఆల్మోస్ట్ 70% బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిందండి. కేవలం అటు ఇటు రైలింగ్ ఒకటి చేయాలండి. తర్వాత ఎలక్ట్రిసిటీ ఒకటి ఇవ్వాలి. ఈ ప్రాంతం అంతా కూడా మనం రాజధానిలోని వెంకటపాలెం అండి ఇది. విజయవాడ నుంచి వచ్చి ఈ వెంకటపాలెం దగ్గర మనం కలుస్తుందండి రోడ్డు. ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చి వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తామండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది రాజధానిలో. ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర వెళ్తామండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అండి, 6 lanes రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది సీఎం గారు అసెంబ్లీకి వెళ్ళే రోడ్డు అండి ఇదంతా కూడా. ఈ రోడ్డుకి దగ్గరలోనే పర్మనెంట్ సచివాలయం అవి కన్స్ట్రక్షన్ చేస్తారండి. 50 టవర్లు ఒక్కొక్క బిల్డింగు, అలాంటి 5 టవర్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవి రాజధానిలో జరిగిన డెవలప్మెంట్స్ అండి. ఎమ్మెల్సీ హౌసింగ్ టవర్స్ అండి. ఇది హైకోర్టు అండి. ఇది NGO హౌసింగ్ టవర్స్ అండి. ఇవి మొత్తం 750 టవర్స్, 750 ప్లాట్స్ ఉంటాయి. ఇది గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్లు అండి.
ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బిల్డింగ్స్ అండి ఇవి. ఇది విట్టి యూనివర్సిటీ అండి. 200 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. దీనికి కూడా 200 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది అమృత యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ కూడా 200 ఎకరాలు కేటాయించారండి. ఇంకా అనేక నిర్మాణాలు వస్తాయండి. ఇది మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి. మరిన్ని వివరాలకు వీడియోలోని ఫోన్ నెంబర్